యాక్చువల్‌గా ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ సీజన్ 8కి ఇంకొక పేరేంటంటే, ఇది 'బిగ్ బాస్' హౌస్ లాగా లేదు, హగ్స్ హౌస్ లాగా ఉందని మాట్లాడుకుంటున్నారు యాక్చువల్లీ జనాలు. ఎందుకంటే మాట్లాడితే ఓదార్పు, ఎవడన్నా ఏడిస్తే ఓదార్పు, రండి అని బలవంతంగా ఓదార్చినట్టు కనిపిస్తుంది యాక్చువల్‌గా. ఆ! ఈ ఓదార్పు యాత్ర ఏంటి, హగ్స్ యాత్ర ఏంటని మాట్లాడుకుంటున్నారు బేసిక్‌గా ఇది. సో, హ్మ్. మరి ఏంటిది అది ఇప్పటి వరకు లేనిది ఈ సీజన్‌లో అంటే ఎందుకంత నాకు బై డిఫాల్ట్ జనరల్‌గా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఎవడు కలిసినా కూడా హగ్ చేసుకొని హాయ్ మామ అని మాట్లాడడం నాకు అలవాటు. హ్మ్. సో, నేను అబ్బాయిలతోటైనా అట్లే మాట్లాడినా, అమ్మాయిలతోటైతే వాళ్ళు అన్న ఒక బాండింగ్ నాతో ఫార్మ్ అయినాక మాత్రమే నేను వాళ్ళని దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేసిన. హ్మ్. అప్పటిదాకా నేను వాళ్ళతో అంత నాట్ ఓన్లీ అదేం యూ. లేకుండే. హ్మ్. నా హ్మ్. పర్సనల్‌గా చెప్తున్నా. హ్మ్. ఇక మిగతావి నేను బయటకొచ్చినాక కొన్ని మీమ్స్ చూసిన. హ్మ్. అయి చూసి ఓరి అమ్మ! ఇంత యాహ్! ఘోరంగా అయితుందా బయట అని అంతే అనుకున్నా. కదా! నిజంగా హగ్స్ నాకు రియలైజ్ 7 కాలేదు. సీజన్స్‌లో ఎప్పుడు మేము ఇంత చూడల. ప్రతి దానికి నవ్విన హగ్గే, ఏడ్చిన హగ్గే, అన్నిట్లికి హగ్గే అయిపోయింది నాకు యాక్చువల్‌గా. చెప్తుర్రు ఎవరో, "నువ్వు ఆ! వెళ్లి ఒకరితో మాట్లాడితే నీ వెనకాల లైన్ కడుతుర్రా" అని అంటే, "ఓరి నీ హగ్స్ అమ్మ ఇంత ఇవ్వడానికి. జరిగిందారా? నేను అసలు ప్రామిస్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేరా" మీకు అని అక్కడ చెప్పి అనిపించలేదా లోపల? గాడ్ ప్రామిస్ అనిపియలే అన్న ఆ! నాకు. కొన్ని కొన్ని ఇట్లా ఫోర్స్‌ఫుల్లీ ఫోర్స్‌ఫుల్ ఆ! అప్పుడప్పుడు ఫోర్స్‌ఫుల్లీ కొన్ని అనిపిస్తున్నాయి. ఆ! ఆ! కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఎందుకు మధ్యలో మాడతాం ఫోర్స్‌ఫుల్ అని. హ్మ్. ఒక్కోసారి సడెన్‌గా నేను సోనియా మాడుతున్నాం డైరెక్ట్ మణికంఠ గాడు చక్కగా నాకు హగ్ ఇయ్యండి రప్పని లేపి హగ్ చేసుకున్నాడు. అవును. నేను పక్కకే ఉన్నా, నేను నవ్వుకుని ఇట్లా తలకాయ కిందకేసుకొని నాకు ఇటు సడెన్‌గా ఆ హగ్ ఏంటి పైగా? ర్యాండమ్‌గా వచ్చి హగ్ అడుగుతున్నాడు ఏందిరా వీడని నవ్వుకున్నా. నేనేం మాట్లాడలేదు. ఆ! ఆ తర్వాత ప్రేరణ వానికి గొడవైనప్పుడు కూడా అంతే. టక్కనే హగ్ చేసుకొని సారీ ప్రేరణ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు వాడు. అహా! నువ్వు అంటే అది నీకు సారీ యాక్సెప్టెడా లేదా? అహా! ఎళ్ళి దాన్ని ఎలా తీసుకోవాలంటున్నా. ఇప్పుడు ఈమె యష్మితో గొడవ పడ్డాడు. మళ్ళీ అవును. ఎనమాల నుంచి వచ్చి హగ్ చేసుకుంటున్నాడు. ఎనకేలొచ్చి హగ్ చేసుకొని యష్మి సారీ రా అని చెప్పేసి పాట పాడేసి వాడే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు. మళ్ళీనేమో సోనియాని ఒకసారి బయటికి రా అన్నాడు. ఎందుకంటే హగ్ అన్నాడు. అమ్మ హగ్ ఇవ్వాలని చెప్పి ఈమె హగ్ ఇచ్చింది. మళ్ళీ మనోడు హగ్ ఇచ్చేవాడు. ఇన్ని కెమెరాలు ఉన్నాయంటే అంటున్నాడు. అంటే దాన్ని అంటే ఏంటిది ఇది? నాకు నిజంగా అవైతే నాకు కొన్ని కొన్ని సార్లు కొంచెం ఆ! అంటే మణికంఠ అనే కాదు. ఒక ఆ! ఇద్దరు ముగ్గురు కూడా కొన్ని అనిపించినాయి. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ మణికంఠ ఈజీగా దొరికిపోయిండు. హ్మ్. ఊరికనే హగ్గులిచ్చి, ఊరికనే ముద్దులిచ్చి హ్మ్. అన్నెసెసరీగా దొరికిపోయిండు అని అనిపించింది. హ్మ్. మిగతా వాళ్ళెవరు? మిగతా మీకు వాళ్ళంటే అన్నెసెసరీగా అనిపించింది ఎవరు? అన్నెసెసరీ అంటే కొన్ని కొన్ని అదే. అనవసరం అని. అదే. ఎవరంటున్నా వాళ్ళెవరు? సోనియాది ఒకటి బాగా వైరల్ అవుతుంది. సోనియా అండ్ ఆమెది సోనియా ప్లస్ అండ్ ఒళ్ళో నిఖిల్‌ది అనుకుంటా. సోనియా, నిఖిల్ ఒళ్ళో పడుకొని చేసింది అవును. ఒకటిను. తర్వాత ఈ అమ్మాయి అత్తమానం బయటకొచ్చినప్పుడు కూడా పృథ్వీ కాళ్ళపై కాళ్ళేసి ఇయన్నీ బయట ఎందుకంటే ఫస్ట్ విష్ణుప్రియని నిండు బట్టలు అయన్నీ అని తిట్టింది కదా! సో, దాన్ని అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. మరి మరి మీకు అవునవును. మీకు అంటే లోపల కనిపించుంటే ఆ అమ్మాయి కూడా తెలిసుంటది కదా! కానీ ఎగ్జాక్ట్‌లీ. కాన్షియస్‌నెస్ ఉంటది కదా ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. బట్ కానీ పట్టించుకోవట్లేదేమో అన్ని గేమ్ అన్న థాట్‌లో నాకు దడ బాధాకరమైన విషయం దరదరమని. ఏందంటే వాళ్ళు ఆలోచిస్తుర్రన్న ఆ! బయట ఏం ప్రొజెక్ట్ అయితదని. హ్మ్. కానీ ఇంత నిజంగా నేను అనుకున్నా హ్మ్. మనస్ఫూర్తిగా హ్మ్. కొంచెం నెగటివిటీ అయితుండొచ్చు వీళ్ళది మరీ టూ మచ్ అని నాకు అనిపించింది. హ్మ్. కానీ హ్మ్. బయటకొచ్చినాక యాస్ ఎ ఫ్రెండ్‌గా నాకు బాధేసింది. హ్మ్. అంటే చాలా ఘోరంగా అయితుంది బయట ప్రొజెక్షను. హ్మ్. నేనేమో వాళ్ళకి చెప్పలేను. హ్మ్. వాళ్ళు తెలిసి వాళ్ళు రియలైజ్ అయితే బాగుండు అని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఎందుకంటే హ్మ్. అందరికంటే ఆబ్వియస్‌లీ హ్మ్. ఇంకా హౌస్‌ల వాళ్ళు కాకుండా సీతుకి, హ్మ్. ప్రేరణకి ఎక్కువ కనెక్ట్ అయినా నేను. హ్మ్. హ్మ్. మిగతా వాళ్ళందరిలా. సో, హ్మ్. వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. హ్మ్. వీళ్ళ ముగ్గురిది కొంచెం బాగా లాస్ట్ సీజన్‌లో 'రతిక' అంటే అట్‌లీస్ట్ ఫస్ట్ ప్ర ప్రశాంత్ కనెక్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళతో అవును. కనెక్ట్ అయింది అవును. ఎవరితోటి. అవును. అవును. ఇక్కడ ఎట్ ఎ టైమ్ అనేసరికి మరీ కొంచెం జనాలు కొత్త అదే స్టోరీ రాసుకుంటున్నారు అవును. యాక్చువల్‌గా. ఏదేదో నిజంగా నాకు కొన్ని ట్రోల్స్ చూసి నాకు ఎట్లా రియాక్ట్ బాధ అవ్వాలో కూడా బాధ అర్థం కాలే. అనిపించింది. బాధ అనిపించింది నిజంగా కూడా. యెస్.